మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కర్నూలు జిల్లా ఆస్పిరిలో గ్యాస్ కోసం రోడ్డెక్కారు వినియోగదారులు. మండు టెండను కూడా లెక్క చేయకుండా ఏజెన్సీ ఎదుట బారులు తీరారు. గ్యాస్ డెలివరీ చేయకుండా ఏజెన్సీ సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటీపీలు చెప్పినా గ్యాస్ ఇవ్వకుండా సతాయిస్తున్నారని మండిపడ్డారు. గ్యాస్ ఏజెన్సీ సిబ్బందితో వినియోగదారులు గొడవకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. రైట్, ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, బుక్ చేసుకున్న వారికి ఓటీపీ చెప్పినా కూడా ఎందుకు గ్యాస్ సరఫరా చేయడం లేదు, దీనికి ఏం చెప్తున్నారు? అరుణ, ఈ యొక్క యుద్ధం సంగతి ఏ విధంగా ఉన్నా కానీ కర్నూలు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అయితే గ్యాస్ దొరకక వినియోగదారులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే ఆ యొక్క అధికారులు అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో దానికి విరుద్ధంగా యొక్క గ్యాస్ ఇబ్బందులు అయితే వినియోగదారులు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఆస్పరి మండల కేంద్రంలో యొక్క గ్యాస్ కష్టాలు అనేది రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి. మొదటగా అధికారులు చెప్పిన విధంగా 21 రోజుల తర్వాత యొక్క గ్యాస్ బుక్ చేసుకోవాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అదే తరహాలో ఈ యొక్క వినియోగదారులు అదే తరహాలో చేస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క గ్యాస్ ను మాత్రం అందించలేని పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క ఆస్పరి మండల కేంద్రంలో అయితే ఆదోని నుండి యొక్క గ్యాస్ ఏజెన్సీ వారు యొక్క సిలిండర్లను తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వాలి. అటువంటి తరుణంలో ఆ యొక్క వినియోగదారు దగ్గర నుండి ఓటీపీ నంబర్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఈ యొక్క గ్యాస్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని రోజులు అవుతున్నా కానీ తమకు బుక్ చేసినా కానీ గ్యాస్ దొరకకపోవడంతో ఈ యొక్క వినియోగదారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా గ్యాస్ ఏజెన్సీ నుండి వచ్చిన ఆ సిలిండర్ల బండిని అడ్డుకున్న పరిస్థితి. తమకు ఓటీపీ చెప్పినా ఎందుకు గ్యాస్ ఇవ్వటం లేదంటూ వారంతా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరుణంలో యొక్క ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే అధికారులు చెప్తున్న దానికి విరుద్ధంగానే ఈ రోజు ఆ యొక్క కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో యొక్క గ్యాస్ సమస్యలు అయితే ఉంటున్నాయి. ఒక గ్యాస్ సిలిండర్ కోసము ఎండలు సైతం లెక్క చేయకుండా యొక్క ఏజెన్సీ దగ్గర ఆ క్యూలు కట్టినప్పటికీ కూడా తమకు గ్యాస్ అందట్లేదనేది ఆ వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకుని తమకు గ్యాస్ అందించాలంటూ ఆ యొక్క వినియోగదారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో బుక్ చేసినా గానీ ఇంతవరకు గ్యాస్ సిలిండర్లు దొరకపోవడంపై వారు తమకు ఇబ్బందులు గురవుతున్నామంటూ అక్కడ ఉన్న స్థానిక ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ యొక్క గ్యాస్ బండ కోసం మనం చూసుకున్నట్లయితే క్యూ లైన్ లో పూర్తి స్థాయిలో నిలబడినప్పటికీ కూడా గ్యాస్ దొరకని పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఈ యొక్క వినియోగదారులు అయితే కోరుకుంటున్నారు. అరుణ. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.